ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మన కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మీ యొక్క ప్రార్థన సహాయాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. తప్పకుండా దేవుడు మీ యొక్క కుటుంబాలని మరింతగా ఆశీర్వదించి ఈ వాక్యాల చేత బలపరుస్తూ ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మనం ఎన్నో విధాలుగా ఎన్నో సందర్భాలుగా రకరకాలైన మాటలు వింటున్నాం. క్రైస్తవుల్ని రకరకాలుగా భిన్నమైన రీతిలో మాట్లాడటం. చాలామంది దేవుని ఎరగని అన్యులు ఏమంటున్నారంటే, దేవుని ఎరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ మతమైన వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడి. సో మత మార్పిడి అనే దాని గురించి మన భారతదేశంలో చాలాగా మనం వింటున్నాం. వాట్ ఈస్ ద కన్వర్షన్? సో మత మార్పిడి అంటే ఏంటి, అసలు బైబిల్కి దానికి సంబంధం ఏంటి? మనం గమనిస్తే మతం మార్చుకోవటం అనేది బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. మెయిన్గా మనం గమనించాలి, ప్రతి ఒక్కరు క్రైస్తవులు కూడా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, క్రైస్తవత్వం బైబిల్లో ఎక్కడ కూడా మతాన్ని గురించి ఎక్కడ కూడా దేవుని యొక్క లేఖనాలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మతం అనేది బైబిల్ అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. బైబిల్ మతం అనేది లేదు. బైబిల్లో ఒక మార్గం మాత్రమే. బైబిల్ ఏం చెప్తుంది? మతాన్ని మార్చుకోమని ఎక్కడ చెప్పలేదు. బైబిల్ మనకు తెలియచేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, జీవితం, మనం జీవించే జీవితం, మనం ఆలోచించే ఆలోచన, మనం మాట్లాడే మాటలు, మనం బ్రతికే బ్రతుకు ఎలా ఉండాలి అనే దాన్ని బైబిల్ ఒక మార్గముగా బోధించింది. బైబిల్ డజంట్ సే కన్వర్షన్. సో బైబిల్లో ఎక్కడ కూడా కన్వర్షన్ అనేది, మత మార్పిడి అనేది ఎక్కడ కూడా జరగాలని ఎక్కడ కూడా చెప్పలేదు కూడా. సో మత మార్పిడి అనేది బైబిల్కి సంబంధించిన వర్డ్ కానే కాదు. బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు జనులకి? మనం జీవించే విధానాలు, మనం ఆలోచించే విధానం, మనం నడిచే నడక విధానం, ఇవి మారమని దేవుని వాక్యం తేటగా చెప్తుంది తప్ప మత మార్పిడిని గురించి బైబిల్ ఎక్కడ కూడా రాయలేదు, చెప్పలేదు. సో ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, అనేకులు మన భారతీయ సహోదరులే భిన్నమైనటువంటి వారికి తెలియని అజ్ఞానంతో వారు మాట్లాడుతున్నారు. ఇది అజ్ఞానంతో కూడిన మాటే కానీ క్రైస్తవత్వం మీద అజ్ఞానంతో కూడిన విధానంగా మాట్లాడటమే తప్ప అన్యదా వాళ్ళు ఏది కూడా ప్రూఫ్ చేయలేదు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే, ప్రభువు జీవించుచున్నటువంటి ఆ కాలంలో, శరీరధారిగా ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి ఆ కాలంలో, ఇప్పటికీ ఆ కాలానికి కూడా మనం గమనిస్తే దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. ఆయన ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి. దేవుని యొక్క ఆజ్ఞలు పాత నిబంధనలో ఇవ్వబడిన వాటిని క్రొత్త నిబంధనలో రెండుగా దేవుడు దాన్ని మార్చాడు. 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలు చేశాడు. మొదటిగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయన యొక్క రూపాన్ని దేనికి నువ్వు ఆపాదించొద్దు. అదే సమయంలో దేవుడు ఏమై ఉన్నాడంటే, ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు. ఈ విషయం మన హైందవ సహోదరులు కూడా నమ్ముతారు. దేవుడు పరమాత్మ అని అంటారు, పరమాత్ముడు అని అంటారు. సో మన హైందవ సహోదరులు కూడా ఒప్పుకోలు చేస్తారు పరమాత్ముడు అని. మరి పరమాత్ముడు అన్నప్పుడు ఆ ఆత్మకు ఒక రూపం ఎలా వస్తుంది? ఆ ఆత్మకు ఒక రూపం ఎలా ఆపాదించగలుగుతాం? చెట్టులోను, పుట్టలోను, పాములోను, తేలులోను, ఇలాగ ఎక్కడగా బల్లి కూడా ఒక దేవుడిగా పూజించే వాళ్ళు లేకపోలేదు. బల్లిని ఒక దేవుడిగా, నిజంగా అయిన బల్లి మన ఇంట్లో కనబడింది అనుకోండి, బెబ్బర్ కొట్టుకుంటాం, అది పైన పడుతుందేమో, ఇంకేమైనా అవుతుందేమో. అదే బల్లి బొమ్మ చేసి ఆ బల్లి బొమ్మను తాకితే మాత్రం మనకున్న నష్టాలు, దరిద్రాలు పోతాయని అదొక మూఢనమ్మకం. సో ఈ విధంగా చివరికి ఏదేన్ని చూసినా, ఏ యొక్క కనబడుతున్నటువంటి ఏ రూపాన్ని చూసినా
అది దేవుడిగా భావించటం చాలా అజ్ఞాన దశ. ఇప్పుడు మన తండ్రిని చూసి మనమే మన నాన్న అని పిలుస్తాం, కానీ అందరినీ పిలవం. మనం అందరినీ, ఎంతోమంది పురుషులు కనబడతారు. ఎంతోమంది పురుషులు ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ మన తండ్రులు అవుతారా? అలాగే ఎన్నో జీవులు ఉన్నాయి ఈ భూమి మీద. ఎన్నో జీవులు ఉన్నంత మాత్రాన మరి వాళ్ళు దేవుళ్ళైపోతారా? మరి జీవునే, ఒక ఆవును దేవుడిగా పూజించేస్తున్నావు, మరి బర్రెని ఎందుకు మాత్రం పూజించకూడదు? పులిని దేవుడిగా ఎందుకు పూజించకూడదు? సింహాన్ని ఎందుకు పూజించకూడదు? మరి వీటన్నిటిని ఇలాగ రకరకాలుగా ఉపయోగిస్తూ, అంటే దేవునిగా మనం మహింపరచమని దేవుని వాక్యం చెప్తుంది. సో ఏ విధంగా దేవుని మనం మహింపరచాలి, ఆయన ఎవరు, ఆయన పరిస్థితి ఏంటి, ఈ విషయాలు తెలుసుకోమని బైబిల్ చెప్తుంది తప్ప నీవు మతం మార్చుకో, నీ మతాన్ని విడిచి ఈ మతంలోకి రా అని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఫస్ట్ దేవుని యొక్క వాక్యం దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోమని చెప్తుంది. బైబిల్ చెప్తుంది ఏంటంటే, అరే నువ్వు దేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు ఆయన ఆరాధించు. చెట్టుని, పొట్టుని, రాతిని, వెండి బొమ్మల్ని, బంగారు బొమ్మల్ని మనం దేవుళ్ళు అని అనిపించకూడదు. అసలుకి దేవుడికి ఒక రూపం ఎక్కడ వస్తుంది, ఎవరు చూపించారు ఒక రూపం? సో ఈ రూపాన్ని మనం ఆపాదించకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరించింది. దీనిని దేవుని లేఖనం తేటగా అందరికీ విషదపరిచింది. కేవలం కొద్ది మందికి అని మాత్రమే కాదు, నువ్వు ఆరాధిస్తున్నావు, తప్పేం చేయట్లేదు, కానీ ఆ ఆరాధన ఒక రూపానికి ఆపాదించొద్దు. దేవుడు ఆత్మ గనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యేసయ్య తేటగా చెప్పాడు. మరి ఈ రోజున మన జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామా? దేవుడు ఆత్మ గనుక ఆత్మతో మనం ఆరాధించాలనేది దేవుని ఉద్దేశం. దేవుని యొక్క లేఖనాలు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అది చెప్తుంది. బైబిల్ మతం కాదు. బైబిల్లోకి రావటాన్ని మత మార్పిడి అనరు. దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే, నువ్వు మత మార్పిడి అని అనుకోకుండా నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మాటలు, నీ క్రియలు, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. కరెక్ట్. నువ్వు ఎవరినైనా సరే, క్రైస్తవుడా, హిందువుడా, ముస్లిమా, పార్సీనా, సిక్కునా, జైన, బుద్ధిజమా, ఇవన్నీ పక్కన పెట్టినా ఏ రిలీజియన్ గురించి నేను అంటలేదు. ఓవరాల్గా రిలీజియన్లో ఉండేటువంటి ముఖ్యమైన ఏంటంటే అది దేవుణ్ణి చూపిస్తుంది కదా. ఆ దేవుడు ఎలా ఉన్నాడు అది తెలుసుకోవాలి. ఆ దేవుడు బొమ్మ కాదు, ఆ దేవుడు రాయి కాదు, ఆ దేవుడు వెండి బంగారాలు కావు, వెండి బంగారాల్లో ఉన్న రూపాలు కావు. దేవుడు అన్నవాడు ఆత్మ గనుక ఇది ఏ యొక్క హిందువు అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా నమ్మి తీరుతాడు. నమ్మకం అది ఉంది. ఏమనంటే దేవుడు పరమాత్మ అని, దేవుడు ఆత్మస్వరూపి అని అంటారు. సో బైబిల్ కూడా అదే చెప్తుంది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మరి ఈ రోజున నీవు ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నావు, ఇది నువ్వు తెలుసుకోవటంలోనే నీకు సరైనటువంటి జ్ఞానం ఉంటుంది. దీనిని నీ యొక్క ఆలోచనలతో, క్రియలతో, నీ ప్రవర్తనలతో మార్చుకోవటమే. ఇది మార్పిడి, స్వభావం మార్పిడి, ఆలోచన మార్పిడి, చేసే పద్ధతులు మార్పిడి, అంతే తప్ప మత మార్పిడి కాదు. బైబిల్ మత మార్పిడిని ఎక్కడ కూడా తెలియచేయలేదు. ఎక్కడ కూడా బైబిల్ ఆ మత మార్పిడిని గురించి ప్రస్తావన ఇవ్వలేదు. ఇది ప్రతి భారతీయుడు ఖచ్చితంగా గుర్తించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. మేము యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాం, అంతే తప్ప మేము ఏ విధమైనటువంటి రూపాన్ని మేము ఆరాధించటం లేదు. క్రైస్తవత్వంలో కూడా కొంతమంది రూపాలు పెట్టుకొని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, మనుషుల్ని కొంతమంది ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అది తప్పు. క్రైస్తవత్వంలో ఏ రూపాన్ని ముందు పెట్టుకొని ఆరాధించినది పాపమే, అది విగ్రహారాధనే. ఇప్పుడు యేసు ప్రభు బొమ్మ పెట్టుకున్నా, మరియమ్మ బొమ్మ పెట్టుకున్నా, నువ్వెవరు బొమ్మ పెట్టుకున్నా, ఏ భక్తుడు బొమ్మ పెట్టుకున్నా అది పాపమే, తప్పు. అది దేవుడు ఎక్కడ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆయన యొక్క వాక్యమే, యేసు ప్రభు యొక్క వాక్యమే చెప్తుంది దేవుడు ఆత్మ అని. రెండవదిగా ఆయన వాక్యమే చెప్తుంది ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడని. సో మనం వాక్యాన్ని నమ్ముతున్నాం, ఆ వాక్యాన్ని విశ్వసించుచున్నాం, ఆ వాక్యం మనకు చెప్పిన మార్గాలు మనం నడుస్తున్నాం. ప్రతి ఒక్కరిని
ఈరోజు ఉన్నటువంటి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విధమైనటువంటి మాటలు దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. కనుక మనము గుర్తించాలి, మొదటిగా దేవుడు ఎవరు అని అంటే ఆయన ఏ రూపంలో ఉన్నవాడు కాదు, ఆయన ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, సర్వాంతర్యామి అని మనం బైబిల్లో కూడా ఉంది. సో అలాగే హైందవ గ్రంథాల్లో ఉన్నాయి, ఇంకా ముస్లిం గ్రంథాల్లో కూడా, ఖురాన్లో కూడా ఉన్నాయి. దేవుడు సర్వాంతర్యమై ఉన్నాడు. దేవుడు ఒక్క చోట ఉండడు. దేవుడు ఒక్క బొమ్మలో, ఒక రూపంలో ఆయన ఇమిడ్చి ఉండబడలేడు. కనుక ఆయన ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త కనుక ఆయన ఎవరు గుర్తించండి. ఒక ప్రాంతానికి, ఒక రూపానికి, ఒక విధానానికి మనం ఆయన్ని సంకుచితంగా మార్చేసేసి అలా చేయకండి అనేది దేవుని ఉద్దేశం. దేవుడు ఇజ్రాయేలుని తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. ఆ ఇజ్రాయేలు కూడా తమ దేవుణ్ణి పోతబోసిన దూడ రూపంలోకి మార్చారు అని దేవుని వాక్యంలోనే దేవుడు కోపగించుకున్నాడు. ఈ యొక్క తమ యొక్క మహిమాస్వరూపైన దేవుణ్ణి వారు ఇక పోతపోసిన దూడకు వాళ్ళు మార్చేశారు అని దేవుడు కూడా బాధపడ్డాడు. కనుక దేవునిగా మనం ఆరాధించాలి, దేవునిగాను గుర్తించాలి. ఆయన ఏ యొక్క ప్రాంతానికి, ఏ యొక్క రూపానికి పరిమితం చేయకూడదు. ఇది మత మార్పిడి కాదు. మన యొక్క మనసు దేవుని మీద, దేవుని గురించి మన మనసు, ఆలోచనలు, తలంపులు మారటమే దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటగా చెబుతుంది. మరి ఈ రోజున నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, నీ తలంపులు ఎలా ఉన్నాయో దయవుంచి ఆలోచించండి. దేవుని ఒక చోటికి తీసుకురాకండి, ఒక చిన్న దాంట్లో, ఒక రూపంలో కుదించకండి. దేవుని ఒక మూలలో, ఒక చోట, ఒక కొండ మీద, ఒక గొట్ట మీద పెట్టకండి. అది కాదు. దేవుడు సర్వాంతర్యమై ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆయన ఆ విధంగా మనం ఆరాధించాలని, ఆయన ఆ విధంగా మనం సేవించాలని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. దేవుని సేవకులుగా, ప్రభు దాసులుగా మేము మీతో చెప్తున్న మాటలను దేవుడు మీ వెనుకడిలో వినిపింపజేశాడు. మీ హృదయాలు కూడా ఖచ్చితంగా వీటి విషయమై మారాలని దేవుని సేవకుడుగా కోరుకుంటున్నాను. ప్రభు మీకు తోడుగా ఉండును. ఆమె ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా యేసయ్య, మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ యొక్క దినాలలో మా దేశంలో ఈ విధమైనటువంటి అనేక సంవత్సరాలుగా వస్తున్న గలిబిలిని మీరు ఎరిగి ఉన్నారు అయ్యా. అనేకులు మీ యొక్క మార్గాన్ని అయ్యా భిన్నంగా ఆలోచించి, భిన్నంగా అయ్యా నాయన మాట్లాడుతూ, భిన్నమైనటువంటి అయ్యా విధానాలతో ద్వేషము, కోపము, క్రోధము, పగ, కక్ష, అసూయలు పెంచుకుంటున్నారు. దయతో మా దేశ ప్రజల్ని మన్నించండి. అలాంటి దురాత్మ నుంచి వారికి విడుదల కలుగు చేయండి. మీరెవరో, మీరేమై ఉన్నారో, మిమ్మల్ని ఏ విధంగా సేవించటమో మీ లేఖనాలు తేటగా చెప్తున్నాయి. అంతే తప్ప ఏ యొక్క మతాన్నో అయ్యా ఇది మార్చమని ఎక్కడ చెప్పలేదు. కనుక నా దేశ ప్రజలైనా అయ్యా మేమందరము, మా దేశ ప్రజలందరూ కూడా మీరు దేవుడైనటువంటి మీరు, సర్వాంతర్యమైన మీరు ఎలా ఉన్నారో, ఏంటి పరిస్థితితో గుర్తెరుగుతూ మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండేందుకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. సో ఆయన ఆ విధంగా ఆయన కోరుకున్నట్లుగా ఆయన ఆరాధన చేయాలి. యేసుక్రీస్తు ద్వారా మీ యొక్క హృదయ తలంపులకు తగినటువంటి ఆలోచన, జ్ఞానం, కృప అనుగ్రహించబడినది.